ఇటువంటి ప్రయత్నాలు చిన్నగా మొదలై ఒక నెల రోజులు 15 రోజుల్లోనే మనందరం కూడా తరచూ మాట్లాడుకోవాల్సిన విషయంగా బలపడటం అనేది ఆహ్వానించదగ్గ విషయం. దీంట్లో చొరవ తీసుకున్న మిత్రులందరికీ కూడా మార్చి 24 నుంచి ఇప్పటిదాకా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే సమయంలో ఈ ప్రయత్నాలు ముందుకు ఎట్లా సాగాలి, ఎట్లా సాగితే బాగుంటుందనే విషయంలో నా సూచనలు మాత్రం చెప్తాను, అభిప్రాయాలు పెద్దగా చెప్పను. జరుగుతున్న విషయాల మీద వ్యాఖ్యానించడం మా పాత్రికేయుల లక్షణం కాబట్టి వ్యాఖ్యానం కూడా కొంత చేస్తాను. ఒకటి, శాంతి గురించి, కాల్పుల విరమణ గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం, వింటున్నాం, చర్చించుకుంటున్నాం. ఇంతకుముందు కంటే చాలా ఎక్కువ జరిగింది. నిజానికి ఇది ఒక ఏడాది క్రితం నుంచే ఇది జరిగి ఉండాల్సింది, ఆలస్యంగానైనా జరిగింది. కానీ మనలో మనమే మాట్లాడుకుంటున్నాం, ఎక్కువగా తెలుగు సమాజంలో మాట్లాడుకుంటున్నాం. జాతీయ వేదికల మీద ఇది ఇంకా వెళ్ళలేదు. బొంబాయి, మధ్య భారతం, ఇతర ప్రాంతాల్లో ఉన్న పౌర సమాజం పెద్దగా కదలట్లేదు. కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాటల వల్ల చాలా జరిగిపోతుంది అనే ఒక అభిప్రాయం కానీ భ్రమ కానీ ఏర్పడితే కూడా దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా చేయవలసింది చాలా ఉంది. అది జాతీయ స్థాయిలో దీని గురించి మాట్లాడుకుంటే తప్ప జరగదు. ప్రధాన రాజకీయ పక్షాలేవి ఈ విషయం మీద మాట్లాడట్లేదు. ఈ విషయం ఏంటంటే శాంతి గురించి అని కదా, అసలు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మారణకాండ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆయా పార్టీలు, కాంగ్రెస్ కానివ్వండి, ఇంకో పార్టీ కానీ, స్థానిక నాయకులు, రాష్ట్ర నాయకులు వచ్చి ఇటువంటి వేదికల మీద సంఘీభావం చెప్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చెప్తున్నారు, ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. కానీ వాళ్ళ జాతీయ నాయకులు ఎవరు